మన కవులు తమ కవితలలో స్త్రీ పెదవులను గులాబీ రేకులతో పోలుస్తారు. ముఖానికి ముందుండే పెదవులే అందాన్ని ఇస్తాయి. ఇదే విషయాన్ని కవులు కూడా పదే పదే ప్రస్తావిస్తుంటారు. పెదవులు అందానికి పదవులు. అలాంటి రొమాంటిక్ ఫాలోయింగ్ ఉన్న పెదవులతో కొందరు చేసే పనులు చూస్తే పిచ్చెక్కిపోతుంది. అసలు ఇలాంటి జనాలు ఉంటారా అనిపిస్తుంది. ఇప్పుడు చూడబోతున్న చిత్ర విచిత్రం అదే. మరి పెదాలతో ప్రపంచంలో ఎవరు చేయని పని అక్కడ చేస్తారు. ఆశ్చర్యపోయినా సరే, హవ్వా ఇదేం పని అనిపించినా సరే దీన్ని చూసి తీరాల్సిందే. అలాంటి దేశం, అలాంటి ప్రజల విచిత్రం ఇప్పుడు చూడండి. సాధారణంగా దేనైనా ఎవరైనా చూపించాలంటే మన చూపుడు వేలును ఉపయోగించి చూపిస్తాం. కానీ నికరగువా అనే దేశంలో పెదాలతో చూపిస్తారు. విచిత్రంగా ఉంది కదా. పొరపాటున చూపుడు వేలితో చూపిస్తే నేరమేమి కాదుగాని అక్కడి ప్రజలు దాన్ని అమర్యాదగా భావిస్తారు. పసిఫిక్, కరేబియన్ సముద్రాల మధ్యలో మధ్య అమెరికాలో ఉంది నికరగువా దేశం. దాదాపు 64 లక్షల మంది జనాభా ఉండే ఈ దేశం ఆది మానవుల నాటి నుంచి నివాసయోగ్యమైన ప్రాంతంగా ఉంటోంది. ఇక్కడ వాస్తవ స్థానికులతో పాటు యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాల నుంచి వచ్చి స్థిరపడిన వాళ్లు ఉన్నారు. అయితే దేన్నైనా చూపడానికి ఈ దేశంలో ప్రజలు ఎవరూ చూపుడు వేలును ఉపయోగించరు. ఇందుకు బదులు పెదాలను అటూ ఇటూ తిప్పుతూ చూపిస్తుంటారు. ఇక్కడికి వచ్చే సందర్శకులకు ఇది విచిత్రంగా ఉండొచ్చు, కానీ అక్కడి వారికి ఇదే అలవాటుగా మారిపోయింది. ఇలా పెదాలతో చూపించడం వెనుక ఓ కారణముందని చెబుతున్నారు. ఒకప్పుడు ఇక్కడి ప్రజల ముఖం బాతులో ఉండేదట. దీంతో ఏదైనా చూపించడానికి వారి పొడవాటి పెదాలను ఉపయోగించేవారట. అలా అక్కడి ప్రజలకు పెదాలతో చూపించడం అలవాటైందని ఓ వాదన ఉంది. ఇప్పటికీ దానిని కొనసాగించడం విశేషం.